శ్రీకృష్ణ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత భక్తి యోగము రెండవ భాగము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రము జపించినచో శ్రీకృష్ణ భగవానునే చేరతారని శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా చెప్పిన విషయం ఇది భగవద్గీతలో. ఈ భగవద్గీతను మీరు విన్న తర్వాత మీరు ఈ జ్ఞానమును మీకు తెలిసినంతగా ఇంకో 10 మందికి పంచగలరని మా మనవి. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: దేవదేవుడనైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము, మరియు నీ బుద్ధి అంతయు నాయందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు: శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నియుక్తుడైన వాడు ఆ భగవానునితో ప్రత్యక్ష సంబంధమును జీవించును. తాత్కారణముగా తొలి నుండియే అతని స్థితి ఆధ్యాత్మికమై ఇండుననుటలో ఎట్టి సందేహము లేదు. వాస్తవమునకు భక్తుడెన్నడను భౌతిక పరిధిలో జీవింపడు. అతడు సదా కృష్ణుని యందే నిలిచియుండును. కృష్ణ నామమునకు మరియు కృష్ణునకు భేదము లేదు. కనుక భక్తుడు కృష్ణుని నామమును ఉచ్చరించినంతనే కృష్ణుడు మరియు అతని అంతరంగ శక్తి భక్తుని నాలుకపై నాట్యము చేయుదురు. భక్తుడు వివిధ పదార్థములను నైవేద్యముగా అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా వాటిని స్వీకరించును. పిదప భక్తుడు ఆ ప్రసాదమును స్వీకరించి కృష్ణ భావనలో తన్మయుడగును. భగవద్గీత యందు మరియు ఇతర వేదాధ్యాయములనందు ఈ పద్ధతి వివరింపబడి ఉన్నను. ఇట్టి భక్తియుత సేవాకార్యమున నియుక్తుడు కానివాడు అది ఎట్లు సంభవమనేది విషయమును అవగతము చేసుకొన చాలడు అని శ్రీకృష్ణుడు పలికెను. జ్ఞాన సముపార్జమునటువంటి వివిధ విధానములందు నిమగ్నుడు కారాదు. దేవదేవుని యెడ భక్తి కలిగినవాడు యోగ విధానమును, తాత్విక కల్పనమును, కర్మము, యజ్ఞము, దానము వంటి వాటి ద్వారా కలుగు ప్రయోజనములన్నింటినీ పొందగలడు. భక్తియుత సేవ యొక్క ప్రత్యేక విధానం ఇదియే అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయు. నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకొనుము అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భక్తి యోగ విధానములు 2 విధములైనవి. అందు మొదటిది దివ్య ప్రేమ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురాగమును వాస్తవముగా వృద్ధి చేసుకొనిన వారికి సంబంధించినది. దివ్య ప్రేమ ద్వారా పరమపురుషుని యెడ అనురాగమును పెంపొందించుకొనిన వారికి రెండవ పద్ధతి పేర్కొనబడినది. ఈ రెండవ తరగతి పలు విధి విధానములు నిర్దేశింపబడినవి. శ్రీకృష్ణుని యెడ అనురాగము కలిగిన స్థితికి మనుషుడు అంత్యమున
ఉద్ధరింపబడుటకు వాటిని అనుసరింపవచ్చును అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భక్తి యోగమనగా ఇంద్రియముల పవిత్రీకరణమని భావము. ప్రస్తుతము భౌతిక స్థితిలో ఇంద్రియములు భోగరథములై ఉన్నందున అపవిత్రములై ఉండును. కానీ భక్తి యోగాభ్యాసముచే ఇంద్రియములు పవిత్రములు కాగలవు. పవిత్ర స్థితిలో అవి శ్రీకృష్ణ భగవానునితో ప్రత్యక్ష సంబంధమునకు రాగలవు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఈ జగమున నేను ఒక యజమాని సేవలో నిలిచినప్పుడు నిజముగా ప్రేమతో అతనిని సేవింపను. కేవలము కొంత ధనమును పొందుటకే సేవను గుర్తును. అదే విధముగా యజమాని సైతము ప్రేమను కలిగి ఉండడు. నా నుండి సేవను గ్రహించి నాకు ధనమసగుచుండును అని యజమాని సేవకుడు అనుకొనును. కనుక ఇచ్చట ప్రేమ అనేది ప్రశ్నయే ఉదయించదు. కానీ ఆధ్యాత్మిక జీవితమున శుద్ధమగు ప్రేమ స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగవలసినదే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను. ప్రస్తుత ఇంద్రియములచే నిర్వహింపబడేది భక్తి యోగాభ్యాసము చేతనే అట్టి ప్రేమ స్థాయి ప్రాప్తించగలదు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఈ భగవత్ప్రేరణను ప్రతి వారు హృదయమునందు ప్రస్తుతం నిద్రాణమై ఉన్నది. అది హృదయమందు పలు విధములుగా వ్యక్తమగుచున్నను భౌతిక సంపర్కముచే కలుషితమై ఉన్నది అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: కనుక హృదయమును తొలుత భౌతిక సంపర్కము నుండి శుద్ధి కావింపవలెను. తద్వారా నిద్రాణమయ్యున్న సహజ కృష్ణ ప్రేమ శీఘ్రమే జాగృతము కాగలదు. చేయవలసిన విధానమంతయు ఇదియే. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భక్తి యోగమునందలి నియమిత సూత్రములను అభ్యసించుటకు మనుషుడు నిష్ఠాతుడైన గురువును నిర్దేశమునందు కొన్ని నియమములను పాటింపవలెనని శ్రీకృష్ణ భగవానుడు తెలుపుచున్నాడు. తెల్లవారుజామునే స్నానమాచరించుట, మందిరమునకేగి వందనములు అర్పించుట, హరే కృష్ణ మహామంత్రమును జపించుట, శ్రీమూర్తికై పూలను సేకరించుట, శ్రీమూర్తి నైవేద్యము కొరకు ఆహారమును తయారు చేయుట, ప్రసాదమును గ్రహించుట వంటివి అందులోని కొన్ని నియమములు ఇవి అని శ్రీకృష్ణుడు అర్జునులకు తెలిపెను. ప్రతి ఒక్కరూ విధిగా ఆచరింపవలసిన నియమములు ఇట్టివి పలు గలవు. ఇలాంటివి ఎన్నో కలవు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భగవద్గీత మరియు శ్రీమద్భాగవతమున శుద్ధ భక్తుల నుండి శ్రవణము చేయవలెను. ఈ విధమైన అభ్యాసము ఎవరినైనను భగవత్ప్రేమ స్థాయికి చేర్చగలదు. అంతటా ఆ భక్తుడు నిశ్చయముగా భగవద్ధామమును నన్నే చేరగలడు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఆధ్యాత్మిక గురువు నిర్దేశములో విధి విధానములను గూడిన ఈ భక్తి యోగాభ్యాసము మనుషుని నిశ్చయముగా భగవత్ప్రేమ స్థాయికి తీసుకొని పోగలదు అని శ్రీకృష్ణుడు ఉపదేశించను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:
భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింప చాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు ప్రయత్నింపుము. ఏలయనా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణస్థితిని నన్నే పొందగలవు, నన్నే చేరుకోగలవు అని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, భక్తి యోగమునందలి నియమములను సైతము విధిగా గురువు నిర్దేశమునందు పాటింపలేనివాడు భగవానుని కొరకు కర్మ చేయుట ద్వారా ఈ పూర్ణస్థితిని చేరగలడు. ఆ కర్మను ఏ విధముగా చేయవలెనో అని శ్రీకృష్ణుడు పలికెను. అనగా మనుషులు చైతన్య ప్రచారోద్యమము సహానుభూతిని మరియు ఏక స్వభావమును కలిగి అట్టి ప్రచారోద్యమమును సాగించు భక్తులకు సహాయము చేయవచ్చును. భక్తి యోగ నియమములను ప్రత్యక్షముగా అభ్యసింపలేకపోయినను మనుషుడు ఇట్టి ప్రచార కార్యక్రమమునకు సహాయము అందించవచ్చును అని శ్రీకృష్ణ భగవానుడే పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, లోకములో ప్రతి కార్యక్రమమునకు కొంత స్థలము, పెట్టుబడి, వ్యవస్థ, పరిశ్రమలను అనునవి అవసరములు. ఏదేని వ్యాపారమునకు స్థలము, పెట్టుబడి, పరిశ్రమ మరియు దానిని నడుపుటకు వ్యవస్థ అవసరమైనట్లే కృష్ణుని సేవ కొరకు కూడా ఇవన్నీయును అవసరములై ఉన్నవి. కానీ ఆ రెండు కర్మలలో భేదమేమనగా భౌతిక స్థితిలో కర్మ స్వీయ ప్రీతికై వనరింపబడగా రెండవ దానిలో అది కృష్ణుని ప్రత్యర్థమై వనరింపబడును. అట్లు కృష్ణ ప్రత్యర్థమై వనరింపబడునదే ఆధ్యాత్మిక కర్మము అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఎవరైనను ధనమును అధికముగా కలిగియున్నచో కృష్ణ భక్తిని ప్రచారము చేయుటకు కార్యాలయమును గాని మందిరమును గాని నిర్మించవచ్చును, లేదా కృష్ణ సంబంధ విజ్ఞానమును ముద్రించుటలో తోడ్పడవచ్చును. ఈ విధమైన కృష్ణపర కర్మలు పలు గలవు. మనుజుడు అట్టి కర్మలయందు అనురక్తుడు కావలెను. ఒకవేళ మనుజుడు తన కర్మల ఫలముగా లభించిన దానిని సంపూర్ణముగా త్యాగము చేయలేకున్నచో దాని యందు కొంత శాతమునైనను కృష్ణ భక్తి ప్రచారమునకై దానము చేయవచ్చును. ఈ విధముగా కృష్ణ చైతన్యోద్యమ ప్రచారమునకు స్వచ్ఛందముగా చేయబడు సేవ మనుషుని క్రమముగా అత్యున్నతమైన భగవత్ప్రేమ స్థాయికి తీసుకొని పోగలదు. అంతటా అతడు పరిపూర్ణుడు కాగలడు. అయినను ఒకవేళ నా భవనలో కర్మను చేయుటయందును నీవు అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను త్యాగము చేసి ఆత్మస్థితుడవగుము, ప్రయత్నింపుము అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను, సాంఘిక కుటుంబ ధర్మ పరిస్థితుల రీత్యా లేదా ఇతర ఆటంకముల కారణముగా మనుషుడు కృష్ణ చైతన్య ప్రచారోద్యమ కార్యములందు సహానుభూతిని చూప సమర్థుడు కాకపోవచ్చును. అట్టి కార్యములలో ప్రత్యక్షముగా పాల్గొనినచో కుటుంబ సభ్యుల నుండి నిషేధములు లేదా ఇతర కష్టములు ప్రాప్తించవచ్చును. అటువంటి కష్టము కలిగిన వాడు తన కర్మల ద్వారా రోగైన ధనమును ఏదేని ఒక మంచి కార్యమునకై
ఉపదేశింపబడినది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించను. శ్రీకృష్ణుడు ఇలా తెలిపెను. అట్టి విధానములు వేదములందు వివరింపబడినవి. వివిధములైన యజ్ఞములు మరియు విశేష పుణ్యకార్యములు పూర్వఫలములను వినియోగించుటకు వీలు కలిగించేడి కొన్ని ముఖ్య కర్మలు వాటి యందు పెక్కుగలవు. ఎన్నో విధములైన ముఖ్య కర్మలు గలవు అని శ్రీకృష్ణుడు తెలిపెను. కృష్ణపర కర్మల యందు అభిరుచి లేనివాడు సైతము కొన్నిసార్లు ఏ వైద్యశాలకో లేదా సాంఘిక సంస్థకో తన కష్టార్జితమును దానము చేయుటను మరియు గాంచుచుందుము. ఇట్టి దానము కూడా ఇచ్చట సమర్థింపబడినది. ఏలయన తన కర్మఫలమును త్యాగము చేయుటను అభ్యసించుట ద్వారా మనుజుడు క్రమముగా మనస్సును పవిత్రమునర్చుకొనగలడు. అట్టి మనోపవిత్రతను కలిగిన స్థితిలో అతడు శ్రీకృష్ణ భక్తి రసభావనను అవగాహన చేసుకున్నట్టుకు సమర్థుడు కాగలడని శ్రీకృష్ణుడు తెలిపెను. వాస్తవమునకు శ్రీకృష్ణ భక్తి రసభావనయే స్వయముగా మనస్సును పవిత్రము చేయగల సామర్థ్యము కలిగి ఉన్నందున అది వేరే ఇతర అనుభవమునకు స్వతంత్రమై ఉన్నది. కానీ కృష్ణభక్తి భావనను ప్రత్యక్షముగా స్వీకరించుటకు అవరోధములున్నచో మనుజుడు ఆ విధముగా తన కర్మఫలములను త్యాగము చేయుటకు ప్రయత్నించవచ్చు అని శ్రీకృష్ణుడు తెలిపెను. కావున ఈ విషయమున సంఘసేవ, సమాజ సేవ, దేశసేవ, దేశము కొరకు త్యాగము అనునవి ఆమోదయోగ్యములే. ఏలయన వాటి ద్వారా మనుజుడు ఏదయో ఒక రోజున శ్రీకృష్ణ భగవానుని భక్తి ప్రేమకు రాగలడు అని తెలిపెను. కృష్ణుడే దివ్య కారణమని తెలియకున్నను దివ్య కారణము కొరకు ఎవరైనా త్యాగము చేయ నిశ్చయించినచో అట్టి యజ్ఞ విధానము వలన అతడు కృష్ణుడే దివ్య కారణమనేది అవగాహనకు క్రమముగా వచ్చును. శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించను. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సమపార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది. కానీ త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మ ఫలత్యాగము అధ్యయనము కన్నను మేలితరమైనది అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. భక్తియుత సేవ రెండు విధములు. విధిపూర్వక నియమములు కలిగిన మార్గము ఒకటి కాగా దేవదేవుని యెడ పూర్ణానురాగము కలిగిన మార్గము వేరొకటి. కృష్ణ భక్తి భావన యందలి విధి నియమములను వాస్తవముగా పాటించని వారు జ్ఞాన సముపార్జన చేయుట ఉత్తమము. ఏల అనగా అట్టి జ్ఞాన సముపార్జన ద్వారా మనుషుడు తన నిజస్థితిని అవగాహన చేసుకోగలడు. అట్టి జ్ఞానము క్రమముగా ధ్యానముగా వృద్ధి నొందగలదని శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు. ధ్యానము ద్వారా మనుషుడు క్రమానుగతిని భగవానుని అవగతము చేసుకొనగలుగును. ఆత్మయే బ్రహ్మను ఎరుకను కలిగించు కొన్ని విధానములు కలవు అని శ్రీకృష్ణుడు తెలిపెను.
శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, భక్తి యుక్త సేవలో నీక్తుడగుటకు సమర్థుడు కాని వానికి అటువంటి ధ్యానము ఉత్తమమైనది. ఒకవేళ మనుజుడు ఆ విధముగా ధ్యానము చేయలేనిచో వేదములందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు విధింపబడిన విద్యుక్త ధర్మములను పాటించవచ్చును అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అట్టి వివిధ వర్ణముల ధర్మములు భగవద్గీత యందలి ఎన్నో కలవు అని వివరించెను. కానీ ఈ అన్ని మార్గములందును మనుషుడు తన కర్మఫలమును త్యాగము చేయవలసి ఉన్నది. అనగా కర్మఫలమును ఏదో ఒక మంచి ప్రయోజనమునకై వినియోగించవలసి ఉండును అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సారాంశం ఏమనగా అతి శ్రేష్టమగు గమ్యమైన శ్రీకృష్ణ భగవానుని చేరుటకు 2 విధానములు కలవు. ఒక విధానము క్రమానుగతి వృద్ధి ద్వారా కాగా, రెండవది ప్రత్యక్ష విధానము కృష్ణ భక్తి రసభావనలో భక్తి యోగము ఉనర్చు ఆ ప్రత్యక్ష విధానము. ఇతర విధానము మనుషుని కర్మఫల త్యాగమును కూడియుండును అని తెలిపెను. తద్వారా మనుషుడు జ్ఞానస్థితికి వచ్చును. తదుపరి జ్ఞానము నుండి ధ్యానస్థితికి, ధ్యానము నుండి పరమాత్మ అవగాహన స్థితికి, ఆ పిదప దేవదేవుడైన నన్నే చేరగలడు అని శ్రీకృష్ణుడు అవగాహనకు అతడు రాగలడని శ్రీకృష్ణుడే పలికెను. కావున ఈ క్రమ పద్ధతిని కానీ ప్రత్యక్ష పద్ధతిని కానీ మనుషుడు ఎన్నుకోవచ్చును. ప్రత్యక్ష విధానము సర్వులకు సాధ్యము కాదు కనుక పరోక్ష విధానము సైతము మంచిదే. కానీ అర్జునుడు శ్రీకృష్ణుని ప్రేమయుక్త భక్తి స్థాయిలో ఇంతకు పూర్వమే నిలిచి ఉన్నందున అతనికి ఈ పరోక్ష విధానము నిర్దేశింపబడలేదని మనము గ్రహించవలచును. అట్టి స్థితిలో లేనటువంటి ఇతరులకు కొరకే ఆ పరోక్ష విధానము నిర్దేశింపబడినది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, త్యాగము, జ్ఞానము, ధ్యానము, పరమాత్మానుభవము, బ్రహ్మానుభవములను కూడిన క్రమపద్ధతిని వారు తప్పక పాటించవలెను. కానీ భగవద్గీత యందు మాత్రం ప్రత్యక్ష విధానమే నొక్కి చెప్పబడినది కనుక ప్రత్యక్ష విధానమును స్వీకరించి దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణము పొందవలసినదిగా ప్రతి ఒక్కరూ ఉపదేశింపబడుచున్నారు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, ద్వేషమనున్నది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని అనగా స్నేహము కలిగినవాడును, మమతత్వము లేనివాడను, విద్యాహంకార రహితుడను, సుఖదుఖములు రెండింటి యందును సమభావనము కలవాడును, క్షమాగుణము కలవాడను, సదా సంతుష్టుడైన వాడను, ఆత్మ నిగ్రహము కలవాడను, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢనిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు, నాకు అత్యంత ప్రేమ అని శ్రీకృష్ణుడు అర్జునునితో తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, విశుద్ధ భక్తియుత విషయమునకే మరలా అరుదించి శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ భక్తుని దివ్య లక్షణములను ఈ 2 వివరించెను. శుద్ధ భక్తుడు ఎటువంటి స్థితి అందును ఎన్నడను కలత చెందడు, అతడు ఎవరిని ద్వేషించడు,
అలాగుననే శత్రువుకు శత్రువు కావలననియు అతడు తలపడు. పైగా అతడు నా పూర్వ పాపకర్మల కారణముగా ఇతడు నా ఎడ శత్రువుగా వర్ధించుచున్నాడు అని అనుకోగలడు. కావున ఎదిరించుట కన్నను అనుభవించుటయే మేలు అని తలపోయిను. ఈ విషయమే శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. అనగా భక్తుడు కలతకు గురి అయినప్పుడు లేదా కష్టము ప్రాప్తించినప్పుడు దానిని తనపై భగవానుడు చూపక కరుణగా భావించును అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: నా పూర్వ పాపము వలన ఇప్పుడు అనుభవించు కష్టమును కన్నను అత్యంత దుర్భరమైన కష్టమును నేను అనుభవించవలసి ఉన్నదని భక్తుడు అనుకుంటాడు. కానీ ఆ భగవానుడు కరుణ చేతనే నేను పొందవలసిన శిక్ష అంతటిని పొందక ఆ శిక్షలో కొద్ది భాగమును మాత్రమే నేను పొందుచున్నాను అని ఆ భక్తుడు అనుకుంటాడు. శ్రీకృష్ణుడు ఇలా తెలిపెను: కనుకనే పలు కష్ట పరిస్థితులు ఎందైనను భక్తుడు సదా శాంతుడును కలత చెందకను ఓదార్పు కలిగినవాడను అయి ఉండును. అట్టి భక్తుడు తన శత్రువుతో సహా ప్రతి వారి ఎడల సదా కరుణను కలిగియుండును. నిర్మమం అనగా భక్తుడు దేహమునకు సంబంధించిన బాధలకు కష్టములకు ఎక్కడ ప్రాధాన్యము నొసగుడు అని భావం. శ్రీకృష్ణుడు ఇలా పలికను: తాను భౌతిక శరీరమును కాననేడి విషయమును అతడు సంపూర్ణముగా ఎరిగియుండుటయే అందులకు కారణము. దేహాత్మభావనము లేని కారణమున అతడు విద్యాహంకారమునకు దూరుడై సుఖదుఖములందు సదా సమభావనమును కలిగియుండును. అతడు క్షమాగుణమును కలిగి భగవత్కరుణచే ఏది ప్రాప్తించినదో దానితో సంతృప్తి చెందగలడు అని శ్రీకృష్ణుడు పలికెను. కష్టసాధ్యమైన దానిని పొందవలనని తీవ్రముగా ప్రయత్నించకుండుటచే సదా అతడు ఆనందమయుడై ఉండునని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: గురుపదేశములందు లగ్నమై ఉన్నందున అతడు సంపూర్ణ యోగి అనబడును. ఇంద్రియములన్నీయును నిగ్రహింపబడి ఉన్నందున అతడు ధీరుడను మరియు స్థిర నిశ్చయమును అయి ఉండును. భక్తియుత సేవ అను స్థిర నిశ్చయము నుండి అతనిని ఎవ్వరును కదల్చలేరు, నా నుండి దూరము చేయలేరు అని శ్రీకృష్ణుడు పలికెను. ఆ భక్తుడు మిథ్యావాదములచే ప్రభావితము కాడు. శ్రీకృష్ణుడు నిత్యుడై భగవానుననేడి సంపూర్ణ జ్ఞానమును కలిగియున్న అతనిని ఎవ్వరును కలతపరచలేరు అని తెలిపెను. ఈ శుభలక్షణములన్నీయును అతడు తన మనోబుద్ధులను శ్రీకృష్ణ భగవానుని యందు సంపూర్ణముగా స్థిరపరచుటకు సమర్థుడవు అయితే నన్నే చేరుకోగలవు. వాస్తవమునకు అటువంటి ప్రామాణికమైన భక్తి నిస్సంశయముగా అరుదుగా ఉండును. కానీ భక్తియోగమునందలి నియమములను నిష్ఠగా పాటించుట ద్వారా భక్తుడు అట్టి దివ్యస్థితి యందు చేరుకోగలడని శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా భగవద్గీతలో అర్జునునకు ఉపదేశించను.
తనకు అటువంటి భక్తుడు ప్రియుడని శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా పలుకును. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే